హైదరాబాద్ లో మరొకసారి ఇట్లా శివసేన గారు మిగతా పార్టీలు కానీ ప్రజలు కానీ ఏం ఆరోపిస్తున్నారంటే గతంలో మీరే పాలించారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ పర్మిషన్లు ఇచ్చిందంటోంది. ఒక నిమిషం చెప్పండి. అదే పట్టుదలతోటి ముందు మన తిరుపతి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేనా ఏంది? కాంగ్రెస్ పార్టీ మొన్న 10 సంవత్సరాలు అధికారంలో ఉండేనా? మొన్న అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీయే కదా. ఇప్పుడు కూల్చే ఇట్లన్నీ 30-40 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నాయి. 30 అంటే మాట్లాడేది ఎవరు ఐడియా లేదు నాకు. ఒకసారి మాట్లాడండి. ఎన్నేళ్ల నుంచి మీరు ఉంటున్నారు? పావని గౌడ్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లా నిర్మించుకున్నారా అని ఒకసారి అడగండి. 30 ఏళ్ల క్రితం ఏ పార్టీ ఉన్నది అధికారంలో? మన తిరుపతి చెప్పండి శివసేన గారు, చెప్పండి ఆన్సర్ ఇప్పుడు. అంటే 30 ఏళ్ల క్రితం నుంచి కూడా బఫంజోర్ లో ఉన్నాయి, కూలేస్తున్నారు కదా, కూలగొడుతున్నారు. మరి వాళ్ళు అంటున్న ఆరోపణలు ఇవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీయే కదా అధికారంలో ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, 30 ఏళ్ల నుంచి ఉండే వాళ్ళు ఎవరున్నారు అక్కడ ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. అక్కడ 10 ఏళ్ల నుంచి ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తీయండి. 10 ఏళ్ల నుంచి ఎంతమంది ఉన్నారో వెళ్ళి చూడమ్మా. టీవీలలో కేవలము 10 మందినో 20 మందినో చూపించడం కాదు, ఉన్న వాళ్ళందరినీ చూపించండి, తెలుస్తుంది. ఎవరైతే 10 మందిలో 10 మందిని మాత్రం మీరు చూపిస్తారు, మిగిలిన 9 మందిని చూపించరు. ఆ 10 మందికి జరిగేది మాత్రం ఇటువంటి స్వార్థపూరితంగా చేయడం వల్లనే గతంలో ఈ రోజు వరకు కూడా కొన్ని వేల మంది నష్టపోయినారు, వరదల్లో ఇరుక్కుపోయినారు. వరదల వల్ల ఈ రోజు వరకు కూడా తెలంగాణలో నష్టం జరుగుతుంది. హైదరాబాద్ ని కాపాడుకోవాలన్న ఆలోచన వాళ్ళకి లేదు ఇంకా ఇప్పటికి కూడా. హైదరాబాద్ ఇప్పుడు కూడా కాపాడుకోవాలి అనే ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. 10 ఏళ్లలో ఏం చేసిర్రు అంటే మన 10 ఏళ్లలో ఏం చేసిర్రు వీళ్ళందరూ? ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా పర్మిషన్? 10 ఏళ్లలో పర్మిషన్ ఎవరు ఇవ్వలేదా? 10 ఏళ్లలో పర్మిషన్ ఎవరు ఇవ్వలేదా? 10 ఏళ్లలో పర్మిషన్ ఎవరు ఇవ్వలేదా? 10 ఏళ్లలో పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒకటి ఆలోచన చేయాలి. 10 ఏళ్లలో పర్మిషన్ ఎవడే ఏం చేయాలి? ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. శివసేన గారు ఇప్పుడు ఒక్క నిమిషం శివసేన గారు, ఇప్పుడు లక్షలు ఒక్క నిమిషం శివసేన గారు, లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కొంటున్నారు, బ్యాంకు లోన్లు తీసుకుంటున్నారు, అంతా అయిపోయాక ఇప్పుడు హైడ్రా కూల్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అంటే ముందే పర్మిషన్లు ఇచ్చినప్పుడే చూసుకోవాలి కదా, అనుమతులు ఇచ్చినప్పుడు ట్యాక్సులు కట్టించుకున్నప్పుడు తెలియాలి. హైడ్రాకు సంబంధించిన కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏ విధంగా అంటే వాటర్ ఫెసిలిటీ మన హైదరాబాద్ లో గొలుసు కట్టు చెరువులు ఉండేవి. ఆ గొలుసు కట్టు చెరువులు మొత్తం కబ్జాలు చేసి దాని మీద వెంచర్లు వేయడం వల్ల ఈ రోజు ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎంతో ఇబ్బంది జరుగుతుంది. అది రిపీట్ జరగకూడదు అంటే ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం ఎప్పటికైనా జరగాల్సిందే. అది జరగకపోతే హైదరాబాద్ అనేది రాబోయే రోజుల్లో కనపడే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఈ రోజు కొంత నష్టం చేసి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏదైనా చేస్తే ప్రతిపక్షాలకు తెలిసిందేంటి? ఆ గవర్నమెంట్ మీద నిందలు మోయడం. ఈ రోజు ఆలోచన చేస్తేనే ఈ రోజు మీకు చెడు ఉండొచ్చు, అదే మంచి కనబడుతుంది. రేపు జయరాం గారు ఏదో క్వశ్చన్ అడుగుతారండి, మీరు ఆలోచన చేయగలుగుతారు. ఇప్పటికైనా తీసుకోపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. రైట్. శివసేన గారు ఒక్క నిమిషం అండి, జయరాం గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు శివసేన రెడ్డి వరంగల్ గురించి, హన్మకొండ గురించి మాట్లాడాడు. నేను ఒక విషయాన్ని చెప్తున్నాను. హన్మకొండ లోపల బస్ డిపోకు వెనకాల వచ్చేసి కంచెరకుంట అనేదాన్ని ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అప్పుడు శ్రీదేవి ట్యాక్స్ మొదలుకుంటే ఇప్పుడు అక్కడ ఇంచు జాగలేదు, మొత్తం కుంట కాస్త మొత్తం మునిగిపోయింది. మరి ఇప్పుడు కూలుస్తారు. అది నెంబర్ 1. బాలసముద్రంలో ఇప్పుడు బాలసముద్రం అనేది మొత్తం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అగిరవచారి ఇల్లు ఒకటి ఉండేది, ఇంకా కొన్ని ఇల్లు ఉండేది. ఆ తర్వాత పక్క వస్తే అడ్వకేట్ కాలనీ వచ్చేస్తే జూ పార్కు పక్క నుంచి వచ్చేస్తే గుట్టకు పక్క నుంచి వస్తే షాయింపేట నుంచి భద్రకాళి చెరువు వరకు చెరువు ఉంటది. మరి తెలుగుదేశం పార్టీ ఎంపీ వచ్చేసి ఆమె పూర్తిగా కబ్జా పెట్టేసింది, అక్కడ నర్సింగ్ కాలేజీలు కట్టేసింది. అవి కూల్చగలుగుతారా? అక్కడ ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడ ఇండ్లు ఏ విధంగా వచ్చేసినాయి? అవి కూల్స్తారా? భద్రకాళి చెరువును సగం మాయం చేసిండ్లు, దాన్ని మీరు తీయగలుగుతారా? ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వం వల్ల ఏమి జరగదు, వెంటనే ప్రభుత్వం వల్ల ఏమి జరగదు, మీరు ఊకటప్పుడు మాత్రమే జరుగుతుంది.
నేను చెప్తా ఇంకా క్లియర్ గా ఏ జిల్లా చెప్పు ఆ జిల్లా వివరాలు చెప్తా నేను జిల్లాను ఆ జిల్లాలో ఉండే వివరాలు అంటే ఈ రోజు పంట రోడ్ లో ఉన్న వన్ సైడ్ మొత్తం భద్రకాళ చెరువులు మీరు తిరిగి రియాక్టివేట్ చేయగలుగుతారా? హన్మకొండది హైడ్రాక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం తప్పకుండా. హన్మకొండలో ఉండేటువంటి మీరు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ తదుపరి చర్యలు తీసుకున్న బాధ్యత హైడ్రా తీసుకుంటది. చెప్పుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి, చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తది. మాకు సంబంధించిన చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తది. అది మీ వల్ల మీ రేవంత్ రెడ్డి వల్ల కాదు, ఈ రోజు హైడ్రా రేవంత్ రెడ్డి వల్ల కాదు అని నేనే చెప్తున్నాను కదా. రేవంత్ రెడ్డి గారు లేకపోతే కల్పనాదేవి లేకపోతే టైర్ల కంపెనీ పేరు మీద లక్ష్మీకాంత్ పెట్టిన ల్యాండ్ కూల్చేసిన ఎంపీ దయాకర్ కూల్చేసిన వివరాలతో సహా ఇస్తున్నాను నేను. మీ వల్ల కాని విషయాలు మీ వల్ల ఎక్కడ వరకు న్యాయం పోవడానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదో ఎక్కడ సిద్ధంగా ఉంది? తిరుపతి రెడ్డి ఎందుకు ఇల్లు కూర్చోలేదు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు కూర్చోలేదు? మీ దగ్గర మహేందర్ రెడ్డి ఎందుకు కూర్చోలేదు? శ్రీనివాస్ రెడ్డి ఎందుకు కూర్చోలేదు? ఓవైసీ బ్రదర్స్ ఎందుకు కూర్చోలేదు? పొలిటికల్ పార్టీస్ ఎందుకు కూర్చోలేదు? అక్కడ శివసేన గారు ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ మొత్తం కూల్చేయండి. శివసేన గారు ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు జరుగుతున్న సమయంలో జయరామ్ గారు ఎవరైతే అడ్డం పడుతున్నారో వారి రోజు హైదరాబాద్ అభివృద్ధికి అడ్డం పడుతున్నట్టే. పల్లా రాజశేఖర రెడ్డి మీకు చేతగాని విషయాలన్నీ ఇట్లా చెప్తారు. మీకు పల్లా రాజశేఖర రెడ్డి యూనివర్సిటీ ఎక్కడ వచ్చింది? పూర్తి చెరువులో ఉంది. మల్లారెడ్డి హాస్పిటల్ ఎక్కడ ఉంది? చెరువులో ఉంది. ఓవైసీ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి? చెరువులో ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎందుకు చేత కావట్లేదు? వాటన్నింటినీ మీకు చేత కాదా? వాటన్ని పరిమితులకు ఇవి హైదరాబాద్లో ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పుడు మీరు ఏమిట్లో ఏమైపోయిందని ఎందుకేం కాలేదు? మేము పడుతున్నాం. కూలీ నాని పల్లా రాజేశ్వర రెడ్డి ఉంటాడు, మీరు చెప్తున్న మీ లీడర్ ఇప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చింది నవీన్ మిట్టలే కదా. ఆ పర్మిషన్ ఇచ్చింది నవీన్ మిట్టల్, సోమేశ్వరరావు కదా. మరి నవీన్ మిట్టల్ మళ్ళీ ప్రభుత్వంలోనే. శివసేన గారు ఇప్పుడు హైడ్రా ఒక నిమిషం జయరామ్ గారు ఒక నిమిషం ఆగండి. శివసేన గారు ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు జరుగుతున్న సమయంలో అక్కడ బాధితుల ఆర్తనాదాలు చూస్తుంటే అందరినీ కలిసివేస్తున్నాయి. చాలా వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. ఏంటి అలాంటి వారిపై ప్రభుత్వానికి అసలు దయలేదా అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వారందరికీ కావాల్సినటువంటి ఏదైతే ఇప్పుడు కొందరు మాట్లాడుతున్నారు, కొంత నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఒక నిమిషం నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు మీరు, కనీసం మంచినీళ్ళ సదుపాయాలు కూడా ఉండట్లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వాటన్నింటినీ మీరు ఒకసారి చూడండి. మంచినీటి అన్ని సదుపాయాలు ఉన్న వాటినే చూసి ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చిండ్రు. మరొక విషయం ఏంటంటే మీరు అభివృద్ధి అంటే కొంచెం టైం స్పేస్ ఇవ్వాలి కదండి. కొంచెం ముందు ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు కొంత ముందు ఇవ్వాల్సిన ఉంది కదా, అంటే వాళ్ళకి టైం కూడా ఇవ్వట్లేదు. వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రాబోయే రోజుల్లో దాని మీద సమీక్షలు. ఇది గవర్నమెంట్ ఏదో మన ఇంటి ఆస్తులు కాదమ్మా, మనం కొనాలంటే 2 నిమిషాలు చేయడానికి. ఈ రోజు ప్రభుత్వంలో ఎన్నో ఆంక్షలు ఉంటాయి. వాటన్నింటినీ సరిచూసుకొని ముందుకు పోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తుంది. దాని విషయంలో ఎన్నుకోయేది లేదు. ముఖ్యంగా మనం ఏం మాట్లాడుతున్నాం, ఈ రోజు హైడ్రాకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు మనం ఒక ఇల్లు ఉంటది, ఇంటి ముందు రోడ్డు డెవలప్మెంట్ చేయాలంటే రోడ్డు ఆటోమేటిక్ గా డెవలప్ చేయాలన్నప్పుడు రోడ్డు డివైడింగ్ చేయాలన్నప్పుడు కొంత ఇల్లు పోతాయి. ఇల్లు పోయిన వాళ్ళందరూ బాధపడుతూనే ఉంటారు. దాన్ని కాదని చెప్పను, వారికి కావాల్సిన ఇప్పుడు కాదు ప్రజలు మనం ఉన్నాయో మేము పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. హైదరాబాద్ ను కాపాడుకోవాలన్న ఆలోచనతోనే మేము ఉన్నాం. దయచేసి ప్రభుత్వంలో డబ్బులు వసూలు చేసింది ఇవే కూర్చడాలు. ఇప్పుడు అదే దాన్ని ప్రజలు మొత్తుకుంటున్నారు.
అప్పుడు మమ్మల్ని మోసం చేసింది బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుందని ప్రజలు కాంగ్రెస్ మొత్తుకుంటున్నారు ఎక్కడ కదా. మోసం చేయలేదు. కాంగ్రెస్ ఈ రోజు ప్రజలను కాపాడుతుంది. బీఆర్ఎస్ చేసిన దానికి మీరు చేసిన తేడా ఏమన్నా? రేవంత్ రెడ్డి గారు ఈ రోజు బీఆర్ఎస్ చేసిన నాయకుడు ఇంకోడు కనపడలేదు. బీఆర్ఎస్ చేసిన కాంగ్రెస్ చేసిన తేడా ఏమన్నా చెప్పండి. ఎంతమంది లీడర్ల రేవంత్ రెడ్డి వచ్చినా, ఎంతమంది లీడర్ల అడ్డం వచ్చినా అన్ని పొట్ల లెక్క వచ్చి నిర్మోహమాటంగా పక్కకు జరగకుండా ఈ రోజు ఉన్నాడు మా నాయకుడు. అది రేవంత్ రెడ్డి గారు అంటే. అంతేగాని ఉత్తగా అమ్ముడు పోయే లీడర్ల ఇక్కడ బిల్డర్లకు కోట్ల నష్టం జరుగుతోంది. ఒక్క నిమిషం ఇప్పుడు బిల్డర్లకి కోట్ల నష్టం జరుగుతోంది. వారికి అసలు వారికి అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. 100% వాటి మీద చర్యలు తీసుకోవాలనే ధోరణి. ఆ దిశగా చర్యలు ఏం చెప్తున్నావు అమ్మా? ఇప్పుడు ఒక ఈక్వేషన్ మనం ఆపుతుంటే ఖచ్చితంగా వెంటనే హైకోర్టు అని ఆ కోర్టులు హైకోర్టు నుంచి కానీ ఇంకొకటి నుంచి కానీ నోటీసులు తీసుకొచ్చి ఆపే పరిస్థితిలో ఉంటుంది. ప్రభుత్వం ఆపే పరిస్థితిలో ఉంటుంది. దానివల్ల హైదరాబాద్ మళ్ళీ రేపు వర్షాకాలం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు గట్టి వర్షం పడితే అప్పుడు మునిగిపోయే పరిస్థితి ఉంది. వాటి నుంచి కాపాడాలన్న ఆలోచనతోనే కదా. ఏంటి ఇప్పుడు తాజాగా మూసీ అభివృద్ధి పేరుతో అక్కడ ఉన్న ఇళ్లను హైడ్రా కూల్చాలనుకుంటుందా? అసలు ఏందమ్మా మూసీ అభివృద్ధి పేరుతో అక్కడ ఉన్న ఇళ్లను హైడ్రా కూల్చాలనుకుంటుందా? దానిలో భాగంగానే అక్కడ ఇల్లు మార్పింగ్ జరుగుతుందా? వాళ్ళున్న జాగ కంటే వాళ్ళున్న పరిస్థితి కంటే మంచి హోదాలో మంచి ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రోజు ప్రభుత్వం తీసుకోబోతుంది. మూసీ నదికి దగ్గర ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్య సమస్యలు, మూసీ డెవలప్మెంట్ కాలేదు. ఖచ్చితంగా మూసీని మూసీ పరివాహక ప్రాంతంలో అధికారులు చేపట్టిన సర్వే తీవ్ర ఉద్రిక్తంగా మారింది కదా. మరి రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే జిహెచ్ఎంసీ వరదలు వచ్చినప్పుడు కేటీఆర్ 10,000 ఇస్తాడు. ఆ 10,000 ఇస్తున్న కేటీఆర్ ఏమైపోయిందో వరదలు ముందు చెప్పినాడు. ఎలక్షన్ తర్వాత రేవంత్ కూడా కొట్టుకుపోతాడు. ఇదే మూసీలో రేవంత్ రెడ్డి కూడా కొట్టుకుపోతాడు. రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినారు గుర్తుపెట్టుకోవాలి. ప్రజల ఉసులు తగినోడు ఎవడు ఉండడు అని గుర్తుపెట్టుకోండి. ప్రజల కన్నీళ్లు, ప్రజల ఉసులు, ప్రజల ఎవడు ఉండడు. ప్రభుత్వం అయితే ఏదైతే కొట్టుకుపోయిందో అలానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొట్టుకుపోతుంది. ఇది మాత్రం 100% గ్యారెంటీ పెట్టుకోండి. నాకు తెలిసి మీరు బీజేపీ వాళ్ళనుకుంటా. బీజేపీ వాళ్ళకైతే తమ్ముడు, నేను బీజేపీ కాదు తమ్ముడు. డాక్టర్ జయరామ్ నా పేరు నీకు అర్థం కాదు. నీ రేవంత్ రెడ్డిని అడుగు, నేను ఎవరు చెప్తాడు నీకు అర్థం కాకపోతే నీ రేవంత్ రెడ్డిని అడుగు. డాక్టర్ జయరామ్ మాట్లాడుతుండని చెప్పు. సీనియర్ నాయకులు అందరూ నా పేరు చెప్తున్నా కదా. నా పేరు డాక్టర్ తాటకాయల జయరామ్. అడుగు ఇప్పుడు చెప్పు, నేను రేవంత్ రెడ్డికి చెప్తాడు.